ప్రైజ్ ద గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను. నిన్నటి కాల సమయంలో నేను రాత్రి కాల సమయంలో మెల్కీ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన వీడియో కాల్తో దేవుడు అనేకమైన విషయాలు నాతో మాట్లాడారు. మొట్టమొదటిగా బ్రదర్, ఏలూరు ప్రాంతం అనగా ఏపీ ప్రాంతం నుంచి ఇదిగో కనిపిస్తున్నప్పుడు, అవునయ్యా మాది ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు నాకు అదే దేవుడు చూపిస్తున్నారు అని ఆయన కూడా చెప్తే నేను విన్నాను. మరొక విషయంలో ఆయన ఆర్థిక విషయంలో మీరు ఇబ్బందిగా ఉన్నారు అనే విషయాన్ని చెప్పినప్పుడు ఎస్ బ్రదర్ అని చెప్పాను. మరొక విషయంలో మీరు ఇంకా రెంటింట్లో అద్దీంట్లో మీరు ఉన్నారు, దేవుడు నీకు సొంత గృహాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని చెప్పడం నేను విన్నాను. మరి అదేవిధంగా మీరు కుమారుణ్ణి ఆ సేవకి మీరు ప్రతిష్ఠించారా, దేవుడికి సమర్పించుకున్నారా అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు ఎస్ బ్రదర్ అని చెప్పాను. ఇంకా నా అనేటువంటి అక్షరం అంటే నిక్నేమ్గా నాని అని పిలుస్తూ ఉంటాం. ఆ పేరుతో అబ్బాయిని అట్లా పిలవద్దు, అలా పిలవడం వల్ల ఎఫెక్ట్ పడుతుంది అనే విషయాన్ని ఆయన తెలియచేయడం జరిగింది. రా లేకపోతే ఆర్ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అంటే అతని పేరు రాజేష్. ఆ విషయాన్ని నేను గమనించాను. తర్వాత నా భార్య గురించి ఆవిడ చెప్పారు. ఆవిడ గురించి కూడా ఆ దేవుడు అనేకమైన విషయాలు నాకు తెలియచేయడం జరిగింది. ఆసక్తితో ఫోన్ చేసినప్పుడు దేవుడు అనేకమైన సంగతులు నాకు తెలియజేసి దేవుడు తను ఉన్నటువంటి భారాన్ని దేవుడు తొలగించాడు. మరి ఇంతవరకు మరి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. వీడియో చూస్తున్న అందరికీ జస్ట్ ఒక చిన్న విన్నపం ఏంటంటే, ప్రవక్తలో అనేక మంది ఉండొచ్చు, కానీ ఆ మెల్కీ గారు ప్రవచనం దేవుని యొక్క స్వరం విని మాత్రమే ఆయన మాట్లాడతారు అనేటువంటి విషయంలో సందేహం లేదు అని నేను మాత్రం రూఢిగా చెప్తాను. ఇలాంటి ప్రవక్తలు చాలా అవసరం నేటి సంఘాలలో. మరి అని మనస్ఫూర్తిగా నిండు వందనాలు మెల్కీ గారు. మరి ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. మరి అలాగే నేను చేస్తున్న సేవ పరిచయ విషయంలో కూడా మీరు ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్.